సర్వగంత మహిమ యేసేకి చెందునుగాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తుతులు. దయగల రాజా, ప్రేమ మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత మాతో మాట్లాడండి. నీ సందేశం ఏదైతే తెలియజేస్తుందో అది మేము శ్రద్ధగా ఆలకించుటకు సహాయం చేయండి, అర్థం అవటకు సహాయం చేయండి. నీ ఆత్మను వాక్కును పంపి నా తండ్రి నీ వర్తమానం చేత మాతో మాట్లాడండి. మీ మహిమార్థం చూపించడం సహాయం చేయండి. ఏస్తున్నాము నడుచున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వగంతమై యేసేకి చెందునుగాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశము, క్రొత్త మార్గాన్ని పాత ఆచారాల్లో కలపకండి. క్రొత్త మార్గాన్ని పాత ఆచారాల్లో కలపమాకండి. మీరు క్రొత్త నిబంధన సేవకుల లేకపోతే పాత నిబంధన సేవకుల? సేవకులకు కూడా ఒక ప్రశ్న ఇక్కడ వేయబడుతుంది. మీరు క్రొత్త నిబంధనకి సేవకుల, పాత నిబంధనకి సేవకుల? కాబట్టి మనం చూసినట్లయితే క్రొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయిండి అన్న గత కార్యక్రమం పార్ట్ 1గా మనం చూసాము. రెండవదిగా చూసినట్లయితే క్రొత్త మార్గాన్ని పాత ఆచారాల్లో కలపకండి అన్న ఉద్దేశంతో ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 14, 15, 16, 17 ఇవి 4 వచనాలు మనం గత కార్యక్రమంలో చూసాము. ఈ 4 అంశాల్లో ఆయన చెప్తుంది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే శరీర ఉపవాసాలు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిసయ్యులు, పాత నిబంధనకు చెందినటువంటి వారు క్రొత్త నిబంధన విషయానికి వచ్చేసరికి మీరు ఉపవాసం చేయాల్సింది శరీర విషయం కాదు, ఆత్మ విషయమై హృదయంలో మీరు ఏం చేయాలంటే లోకాన్ని సంపాదించుకోలేనటువంటి ఉపవాసం. గత కార్యక్రమం మనతో మాట్లాడాడు, ఆయన వివరంగా తెలియజేశాడు. తండ్రి యొక్క ఉద్దేశం కుమారుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇది చెబుతుంది యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరికి? యోహాను శిష్యులకి తెలియజేస్తున్నాడు. యోహాను శిష్యులు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారే. యేసుక్రీస్తు వారు వచ్చేసరికి వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారే. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రానికి ముగింపు ప్రారంభమైంది. అలాగే నూతన నిబంధన, క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్ చేయబోతున్నాడు ఆయన. ఆ యొక్క న్యూ కవెనెంట్ చేయబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. శిష్యులు తెలియజేస్తున్నాడు. పెండ్లి కుమారుడు అన్నటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నంతసేపు ఈ యొక్క ఉపవాసం చేయనవసరం లేదు. నీ శిష్యులు ఎందుకు చేయరని యోహాను శిష్యులు అడుగుతుంటే, ఇప్పుడు ఉపవాసం చేయనవసరం లేదు, పెండ్లి కుమారుడు వారితో పాటే ఉన్నాడు కాబట్టి. అంటే ఒక ముఖ్యమంత్రి పదవికి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఒక 3 నెలలు అంత ఇస్తారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క మేనిఫెస్టో ఆయన ప్రారంభించారు. అంటే రద్దు అయిపోయింది ఆల్రెడీ. పాత నిబంధన రద్దు అంటే రద్దు అయిపోయి చలామణిలో లేదు. కానీ తాత్కాలికమైనటువంటి ఎన్నికల అధికారికి ఏ విధంగా అప్పచెప్పబడుతుందో, ఎన్నికల అధికారే దానికి రాష్ట్రానికి ఎలాగైతే ప్రతిదీ చూసుకుంటూ ఉంటాడో, అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన తన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తున్నాడు. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనుకోవచ్చు. మనం ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎలక్షన్ క్యాంపెయినింగ్గా ఉంటుంది అనమాట. అది ఆ సమయంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ముఖ్యమంత్రి ఉంటారు. ఆ ఎలక్షన్ అధికారే ప్రభుత్వం చేస్తారు. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుంది, పరలోక ప్రభుత్వం యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. పెండ్లి కుమారుడు అక్కడ ఉన్నాడు అనమాట. పెండ్లి కుమారుడు వారి మధ్యలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి అధికారం భూమి మీదకు రావడం జరిగింది. ఆ అధికారాన్ని ఈయన రాబోయే రోజుల్లో ఆయన మేనిఫెస్టో అంటే ఈ యొక్క ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడిచేవారు ఆయనతో పాటు ఉంటారు అని ఆయన యేసుక్రీస్తు వారి యొక్క అంటే ఈ లోక పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏదైతే తెలియజేస్తుందో అదే విధంగా యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. అదే ఈ 9వ అధ్యాయంలో రాయబడుతుంది. ఇక్కడ 14వ వచనం నుంచి 17 వరకు ఉన్నటువంటి వచనాల్లో
క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్నే పోయండి, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్ని ఎవ్వడు పొయ్యడు అంటున్నారు అని యోహాను శిష్యులకు యేసుక్రీస్తు వారు వివరించి చెప్తున్నాడు. యోహాను శిష్యులకు యేసుక్రీస్తు వారు వివరించి చెప్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఈ విధమైనటువంటి స్థితిలో ఏదైతే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఉపవాసాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వ్యత్యాసంగా ఉంటుంది. అందుకని ఇది క్రొత్త మార్గం. పాత ఆచారాలు తీసుకొచ్చి ఇందులో కలపమాకండి. అది ఎవరైనా సరే పాస్టర్స్గా ఉన్నటువంటి వారిని మీరు గుర్తుపట్టండి. వారు క్రొత్త నిబంధనకి సేవకులుగా ఉన్నారా లేక పాత నిబంధనకి సేవకులుగా ఉన్నారా అనేది గుర్తుపట్టాలి. పాత నిబంధన రాయబడింది ఎందుకంటే మనకి బుద్ధి కలగటానికి ఒకసారి పాత నిబంధనలో జరిగిన విషయాన్ని చూడండి, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడండి. కానీ అటువంటి దేవుడు క్రొత్త నిబంధన ఏ విధంగా వచ్చాడు? మన మధ్యకు వచ్చాడు. ఆయన మహిమను చూస్తేనే బ్రతకరు ఎవరు. అటువంటిది ఆయన మన మధ్యకు వచ్చాడు అంటే ఈరోజు ఆయన్ని మనం ముట్టుకోవచ్చు. అంటే శరీరధారిగా దేవుడు వచ్చాడు. అంటే ఎన్ని రెట్లు ఆయన తగ్గించుకుని రావడం జరిగింది. ఆ వచ్చిన యేసుక్రీస్తు వారు ఆ రాజ్యం, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందుడని చెప్పి అరణ్యంలో ఒక కేక వినబడుతుంది. అదే యోహాను. ఆ పరలోక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యం మన మధ్యలో నివసించబోతుంది. ఆ రాజ్యం ఇచ్చే మేనిఫెస్టోని మనం అంగీకరించాలి, అది అసలైనది అని చెప్పి అరణ్యంలో ఒక కేక పాత నిబంధన వారికి వినబడుతుంది. అది కేక, కావలి వారి యొక్క కేక అది. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం అంటాడు, నిన్ను కావలిగా ఉంచి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలకు అంటాడు. అలాగే యేసుక్రీస్తు వారిని, రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తున్నాడు యోహాను గారు. ఆయన రాజ్యము ఇక్కడికి వస్తుంది, మన మధ్యకి ఆయన రాజ్యం వస్తుంది. ఆయన రాబోతున్నాడు, మారు మనసు పొందండి అంటున్నాడు. అంటే మారు మనసు పొందండి అంటే ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి ఆచారాలు ఉన్నాయే, పండగలు కానీ ఈ రకరకాలైనటువంటి విషయాల్లో ఆచారాలు ఉన్నాయి, అమావాస్య అని ఇవన్నీ చేశారు మీరు. ఆచారాలు కాదు, ఉపవాసాలే కానీ విశ్రాంతి దినం అని కానీ ఈ ఆచారాలన్నీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాటికి ముగింపు చేయబోతున్నాడు. మారు మనసు పొందండి, క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు పాత ఆజ్ఞల్లోకి వెళ్ళమాకండి అని ఖచ్చితంగా ఇక్కడ రాస్తున్నాడు ఆయన. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వారికి ఉన్నటువంటి అర్థమయ్యే లాంగ్వేజెస్లో. ఈరోజు మనందరికీ 2026 సంవత్సరం కరోనా గురించి తెలుసు, దానికి సంబంధించిన మాస్కుల గురించి మనకు తెలుసు, అవి ఎలా యూజ్ చేసామో మనకు తెలుసు, శానిటైజేషన్ గురించి తెలుసు, మనకి వీటిని ఎలా వినియోగించుకున్నామో మనకి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఆయన రాస్తున్న సమయంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఎగ్జాంపుల్గా ద్రాక్ష రసాన్ని, తిత్తుల గురించి తెలియజేశాడు ఆయన. ఎందుకంటే లోకస్తులు ఎక్కువగా కూడా త్రాగుబోతులు, వ్యభిచారులుగా ఉన్నటువంటి లోకం ఇది. అందుకనే ఆ లాంగ్వేజెస్లోనే దేవుడు మాట్లాడేవాడు మ్యాక్సిమం, వాళ్ళకి అర్థమయ్యే భాషలో, ఆ అర్థమయ్యే భాష లాంగ్వేజ్లో మాట్లాడతాడనమాట. పాత నిబంధనలు వ్యభిచారంగా అంటే శారీరకమైనటువంటి వ్యభిచారులు ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన విషయానికి వచ్చేసరికి ఆత్మీయ వ్యభిచారం, అబద్ధధనముతో చేసేది ఆత్మీయ వ్యభిచారం. అది పాత నిబంధన గ్రంథంలో ఉంది శారీరకమైనది. క్రొత్త నిబంధన వచ్చేసరికి నువ్వు అబద్ధధనాన్ని సంపాదించుకుంటే నీ మనసు మారలేదని, ఆశీర్వాదాల మీద నీ ధ్యాస ఉందని అర్థం. అది పాత నిబంధన గ్రంథానికి సంబంధించింది. అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఉపవాసాల విషయం ఉంది. ఉపవాసం చేయాల్సింది లోకాన్ని సంపాదించుకోలేనటువంటి ఉపవాసం. దానివల్ల వచ్చేదేంటి? శరీరానికి శ్రమ వస్తుంది కానీ ఆత్మ రక్షించబడుతుంది. అంటే అడ్డమైనటువంటి వాటి మీద దృష్టి పడదు, దృష్టి లోపం ఉండదు. నీ కను దృష్టి సరిగ్గా ఉంచుకోమని చెప్తాడు ఆయన. కను దృష్టిని సరిగ్గా ఉంచుకోండి. అది ఉపవాస విషయంలో ఏం చెప్తున్నాడు? మీరు ఆ రోజుల్లో శారీరకమైనటువంటి ఉపవాసాలు చేయాలన్నది ఉంది. కానీ ఈరోజు శరీర ఉపవాసం కాదు, ఆత్మీయ ఉపవాసం. దీనికి సంబంధించి ఇస్తున్నటువంటి వాక్య భాగం ఇది. మీరు చూసినట్లయితే ఒకసారి మనం ఆ వాక్యాన్ని ఒకసారి మరలా రిపీట్ చేద్దాం. గత కార్యక్రమంలోదే, కానీ ఈరోజు మరలా మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే క్రొత్త మార్గం ఇది. ఈ క్రొత్త మార్గంలో ఉపవాసాలు ఉండవు. తర్వాత ఆదివారం కాదు, ప్రతిరోజు ఆయనతో అనుదినము దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, బైబిల్ని ధ్యానించాలి. ఒక్క ఆదివారంతో వెళ్తే చాలు
లేకపోతే నెలకు ఒకసారి వెళ్తే చాలు, ఆ సంవత్సరానికి ఒకసారి వెళ్తే చాలు. చూసినట్లయితే మనం ప్రతి వారం వెళ్తారు ఒక్కొక్కడు, ప్రతిరోజు చర్చికి వెళ్తారు, ఏదో ప్రార్థన చేసుకుంటా ఉంటారు. ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అలాగే వారానికి ఒకసారి వస్తే చాలు అంటారు. తర్వాత నెలకు ఒకసారి బల్లారాధనకు వస్తే చాలంటారు. అలాగే సంవత్సరానికి ఒకసారి పంటకు వస్తే చాలంటారు. ఇది కాదు క్రొత్త నిబంధనలు. అనుదినం ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన మార్గాన్ని ఏం చెప్తుందో, క్రొత్త నిబంధన మనకేం తెలియజేస్తుందో మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఆయన మనతో చెబుతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే ఈరోజు ఉపవాస విషయంలో మోసాలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థన అని చెప్పి మనుషులను మోయలేని వాటిలన్నింటిని పెట్టి ఆ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేశారో, ఈ రోజు కూడా క్రొత్త నిబంధన విశ్వాసులుగా ఉండవలసినటువంటి పాస్టర్స్గా ఉండాల్సిన వారు క్రొత్త నిబంధన పాస్టర్స్గా ఉండవలసిన వారు పాత నిబంధన పాస్టర్స్ అయిపోయారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అయిపోయారు. ధర్మశాస్త్రం కేవలం మనకి ఇవ్వబడింది మనకి ఏ విధమైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క నడిపింపు ఏం జరిగిందో మనం చూసుకోవటానికే, తద్వారా మనం జాగ్రత్త వహించడానికే. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 నుంచి 17 వరకు ఉన్న వచనాల్లో లోక ఉపవాసం చెయ్యండి. మీరు పాత తిత్తులైనటువంటి వాటిని తీసుకుని పాత ఉపవాసాన్ని, శరీరాన్ని ఉపవాసం చేస్తే చాలు, ఇంకా దేవుడు చూసుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఏ అవసరం ఉందో ఇన్ని రోజులు ఉపవాసం చెయ్యి, ఇన్ని రోజులు పలానా చర్చికి వెళ్ళు, ఇన్ని రోజులు పలానా స్వస్థ స్థానాలకు వెళ్ళు, ఈ రకమైనటువంటి విషయాలు చెప్తారు. ఇవన్నీ మీరు చేస్తే చస్తారా? ఇది దేవుడు కొత్తగా ఇవ్వబోతున్నటువంటి మేనిఫెస్టో, ఆయన తెలియజేస్తున్నటువంటి మేనిఫెస్టో ఇది వినకపోతే మీరు పోతారా అని చెప్తున్నాడు. పనిమాల పరలోకం నుంచి వచ్చాడు ఆయన. వినాల్సిందే, మనం దీన్ని అనుసరించాల్సిందే. అయితే పాత ఉపవాసాన్ని తీసుకురామాకండి. మనుషుల్లో కనబడినట్టుగా మీరు 6వ అధ్యాయంలో చెప్తారు మత్తయి సువార్తలో, మీకు పబ్లిక్లో కనబడే విధంగా మీరు ఉపవాసాలు ఉండమాకండి, సీక్రెట్గా చేసుకోండి. ఉపవాసం ఉన్నట్టు దేవుడికి నీకే తెలియాలి. నువ్వు ఉపవాసం ఉన్న దేని గురించి ఉండాలి? ఆత్మీయ జీవితం బలపట్టాకే కానీ లోకాన్ని సంపాదించుకోవటానికి కాదు. ఇది అన్ని వివరంగా రాస్తుంది. ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, అన్ని వర్తిస్తాయి. దేవుడు ప్రేమామయుడే, కానీ ఆయన ఏ విధంగా ప్రేమ చూపించాడంటే, శత్రువు అయినటువంటి అపవాది ఆయన మనకు ప్రేమను అందించకుండా ఉండటానికి అనేక ఆటంకాలు పెట్టాడు. కానీ ఆయన ఆటంకాలని వాటన్నిటిని కూడా జయించి, ఈ లోకాన్ని జయించి, ఆయన ఆ శిలువ మరణ పునరుద్ధానం జయించాడు. ఆయన వాటన్నిటిని కూడా జయించి మనకి ఈ నూతన మార్గాన్ని చూపించాడు. ఆయన ఈ నూతన మార్గాన్ని చూపించడానికి ఆయనకు అనేక విధాలైనటువంటి దాడులు జరిగినాయి, అనేక హింసలు జరిగినాయి, అనేక అవమానాలు జరిగినాయి. దీన్ని నిర్లక్ష్య పెట్టమాకండి. ఈ విషయంలో మీరు మనం అవేర్నెస్తో ఉండాల్సిందే. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ నేర్చుకోవాలి. మనం కాలక్షేపానికి వెళ్ళి కాలక్షేపంగా చర్చిలో మాట్లాడేసి వచ్చిన తర్వాత, డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి చర్చికనో, చర్చిలో పనిచేస్తున్న వాళ్ళకనో, చర్చిలు కడతాకనో, ఇంకా పెద్ద పెద్ద మందిరాలు కడతానో, ఈ విధంగా చేసుకోవటానికి కాదు. ఆయన ఏం చెప్పాడు ఆజ్ఞ ప్రకారం మనం నడవటానికి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడవనప్పుడు పెద్ద పెద్ద చర్చిలు ఎందుకు? చర్చిలో పనిచేసేవాళ్ళు ఎందుకు? దేనికోసం పని? దేనికోసం చర్చిలు? నీకు ఈ సత్యాన్ని అనుసరించేవాడికి అంత పెద్ద చర్చిలు కూడా అవసరం లేదు. ఎంతమంది ఉంటారు ఈ విషయాలన్నీ ఆలకించేవారు? ఈ విధంగా చెబుతున్నటువంటి ఆయన లోక ఉపవాసం చేయమంటే ఎంతమంది చేయగలరు? ఇది క్రొత్త నిబంధన మార్గంలో వెళ్ళే క్రైస్తవుల కొరకు. మనం ఎలా బ్రతుకుతామండి డబ్బులు లేకపోతే అని చెప్పి విశ్వాసులు మనం అడగకూడదు. మీరు బతుకుతారా అంటే వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు 10th క్లాస్ ఎల్కేజీలో ఉన్న పిల్లల్ని 10th క్లాస్ చదివిన వాళ్ళు చదువు చెప్తున్నప్పుడు మనకు చదువు అవసరమా అని అడిగాను. వాళ్ళకి అవసరం లేదంటారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు వాళ్ళకి. అరే మనకు చదువు అవసరం అని చెప్పడానికి టీచర్ ఉంది అక్కడ. మనకు చదువు అవసరమని, అలాగే యేసుక్రీస్తు మార్గమే మనకు అవసరమని చెప్పడానికే సేవకులు ఉంది. కానీ నేడు సేవకుల పరిస్థితి అది లేదు. వారు ఎంతసేపటికి కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. ఇక్కడ చెప్పింది యేసుక్రీస్తు వారు. ఈయన మాట తప్పారంటే నిత్య నరకమే, అందులో ఇంకా క్వశ్చనే లేదని చెప్తుంది బైబిల్. ఆయన కట్టడలేంటి, ఆయన ఆజ్ఞలేంటో మనకు కంపల్సరీ తెలియాలి. ఇక్కడ చెబుతుంది ఉపవాసం వద్దు, శరీర ఉపవాసం కాదు. మీరు చదువుతున్నా వినండి ఒకసారి. అప్పుడు యోహాను శిష్యులు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు ఏం చెప్తుందో ఒకసారి వినండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా,
మనలను ఎవరన్నా హేతు ఏంటని అడిగితే, క్రీస్తుని గురించినటువంటి విషయాలు అడిగితే వివరంగా వాళ్ళకి చెప్పాలి. వీరు శిష్యులు అడిగారు, యోహాను శిష్యులు, అయ్యా ఏంటిది మాకు తెలియజేయమని అడిగారు. తెలియని వాడు తెలుసుకోవడానికి అడగాలి. ఎందుకంటే ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచన మనకు కంపల్సరీగా కావాలి. క్రైస్తవుడు అన్నవాడు ఒక ఉద్యోగంతోటో, లేకపోతే ఒక స్వస్థతతోటో, లేకపోతే కొన్ని ఇళ్లను పొలాలను సంపాదించేసుకుంటే చాలు అన్న ఉద్దేశంతో ఉండకూడదు. క్రైస్తవ్యం అంటే ఆత్మను రక్షించుకునేది, ఈ లోకాన్ని సంపాదించుకునేది కాదు. మనకి కోల్పోయినటువంటి మనం కోల్పోయినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఇవ్వటానికి వచ్చాడు. అటువంటి దేవుడు పట్టుకుని, దేవుడు ప్రేమామయుడు, మనకిస్తాడు, అడగండి అడగని చెప్పి, అడగద్దు అంటే అడగమంటున్నారు, అడుగు 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 అని చెప్పి, అవసరం లేకపోయినా అక్కర కాకపోయినా ఉన్నా కూడా ఇంకా కావాలి, ఒకీలుంటే 2 కావాలి, ఇలా అడగటమే. చిన్న చర్చి ఉంటే పెద్ద చర్చి కావాలి, పెద్ద చర్చి ఉంటే ఇంకా పెద్ద చర్చి కావాలి, ప్రపంచం మొత్తం మీద నాగదే పెద్ద చర్చి కావాలని చెప్పి ప్రతి ఒక్కడి కోరిక. ఇవన్నీ అపవాది లక్షణాలు. అందుకే కదా నెట్టివేయబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపట్టాలి. నిత్యత్వంలో మనం ఉండాలంటే, దేవుడితో నిత్య సంతోషంలో ఆయన పాల్గొనాలంటే, పరిశుద్ధుల సహవాసంలో మనం ఉండాలంటే ఈ వాక్యాలను మనం అనుసరించాలి. యోహాను శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఏంటిది అని, హేతు ఏంటి అని అడిగాడు. ఉపవాసం చేయకపోవటం గల హేతు ఏంటి అని అడిగాడు. ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. 15వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అని ఒక ప్రశ్న వేశాడు. వాళ్ళకి అర్థమై ఉండదు పెండ్లి కుమారుడు ఏంటి అని. అయితే పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఇదేంటి వారికి అనిపించవచ్చు, ఇది క్రొత్త పదంగా ఉందే, కానీ వారు మరు మాటలాడలేదు ఇక్కడ. అలా మాట్లాడుతున్నట్టుగా ఏమన్నా, అయ్యా పెండ్లి కుమారుడు ఏంటని. వారికి ఈ సత్యమును గ్రహించగలిగారు. హేతువు అడిగిన మాటకి ఉపవాసము చేయపోవటం గల కారణం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ అడిగాడు ఆయన. ఒక ఇంట్లో వివాహం జరుగుతుంది, పెండ్లి కుమారుడు ఉన్నాడు, అక్కడ సంతోషం. అది ఆ సంతోష సమయంలో ఎవరన్నా ఉపవాసం ఉంటారా? ఏదన్నా వేదనకరమైనటువంటి స్థితి ఉన్నప్పుడు, గృహంలో ఎవరైనా మరణించినప్పుడు, అప్పుడు అక్కడ దుఃఖం ఉంటుంది. అది మనకు అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ పెండ్లి కుమారుడు ఉన్నాడు. ఇక్కడ పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరు ఉపవాసం ఉండరు అని ఒక ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు, అంటే పార్టీ ఇంకా అధికారంలోకి రాలా, పార్టీ మేనిఫెస్టోని ఆయన తెలియజేస్తున్నాడు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏది, యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన 33.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటిది. పెండ్లి కుమారుడు వారి మధ్యన ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే సుమారుగా యేసుక్రీస్తు వారికి అప్పటికి కనీసం 31, 32 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆయనకి 32, 33 సంవత్సరాలు మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ విషయాల్లో మేనిఫెస్టో ఉంది. అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, ఆ మేనిఫెస్టో జరిగినప్పుడు పరలోక అధికారం రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, బర్తరఫ్ అవుతుంది. స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారం బర్తరఫ్ జరుగుతుంది. అంటే అది అక్కడితో ముగింపబడుతుంది. ఎలక్షన్స్కి వెళ్తారు. ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 3.5 ఎలక్షన్స్ ఏదైతే ఉందో 5 నెలలు 6 నెలల్లో ఆ ఎలక్షన్స్ టైం అన్నమాట ఇది. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, అంటే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల్లో జరుగుతుంది ఏంటంటే ఎలక్షన్స్. అంటే ఎలక్ట్ చేసుకోండి. పాత నిబంధన క్రొత్త నిబంధన ఏంటి, క్రొత్త మార్గం ఏంటి, ఏం చెప్తుంది, పాత మార్గం ఏం చెప్తుంది, ఇప్పటి నుంచి మీరు రాబోయే క్రొత్త మార్గంలో ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ఉంటుంది. కాబట్టి మొదటి మీరు గుర్తుపట్టండి, ఉపవాసం అన్నది కూడా ఇందులో ఉంది. ఏ ఉపవాసం? అది శరీరంకి సంబంధించినటువంటిది. మేము ఉపవాసాలు చేస్తున్నాం అంటున్నారు, మరి మీ శిష్యులు ఎందుకు చెయ్యట్లేదు అని అడిగితే, ఆయన పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు ఉపవాసం చేయరు. అలాగే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఎలక్షన్స్ మూమెంట్లో ఆ టైంలో ఈ యొక్క పార్టీ ప్రచారం చేస్తూ ఉంటుంది. పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు పార్టీలో పార్టీ ఎలా ఉంటుంది, అది బాగా ఖర్చు పెడతారు ఆ రోజుల్లో. ఎలక్షన్స్లో పార్టీ ఈ యొక్క ఎలక్షన్ జరిగే టైంలో అనేకమైనటువంటి వాటిని పార్టీకి సంబంధించిన వారు ఖర్చులు పెడతారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఖర్చులు పెట్టట్లేదు. ఈయన వేస్ట్ చేయట్లేదు. ఈయన అంటే ఆయన ఉపవాసం చేసి 40 రోజుల తర్వాత ముగించాడు ఆయన యేసుక్రీస్తు వారు.
40 రోజులు ఉపవాసం చేశాడు పాత నిబంధన కింద. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఏం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి లోక ఉపవాసం చేశాడు. మీరు గుర్తుపట్టినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన 40 రోజులు ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసిన తర్వాత ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే దాన్ని తిరస్కరించాడు. అపవాది నుంచి లోకాన్ని విషయమే ఆఫర్ వస్తే దాన్ని తిరస్కరించాడు. లోక అధికారాన్ని పొందుకున్నాడు. ఆయన లోకంలో ఒక అధికారం గలవాడిగా, అంటే ఈ పార్టీ పోటీ చేయగల అధికారాన్ని ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆ అధికారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, లోకాన్ని సంపాదించినటువంటి ఉపవాసాన్ని చేసి చూపిస్తున్నాడు. అదే మాదిరి తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి వారు, అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు చెయ్యాలి. పాత నిబంధన ఉపవాసాలు చేసుకుంటా, గుళ్ళు చుట్టూతో తిరుగుతా, చర్చిల చుట్టూతా, గుడ్లు అంటే చర్చిల చుట్టూతా తిరుగుతా, నా చర్చిలకి వెళ్తా ఉంటా, ఇది ఉంటే సరిపోతుందని పాత నిబంధన ఏదైతే ఉందో పాత తిత్తులు, అలాంటిది ఇప్పుడు వెళ్ళే క్రొత్త మార్గాన్ని వేయమాకండి. ఈ క్రొత్త మార్గాన్ని వేసి పాత దాంట్లో వేసినప్పుడు ఈ క్రొత్త మార్గానికి విలువ పోతుంది. క్రొత్త మార్గాన్ని ఉపదేశకులు సత్య మార్గం దూషించబడ్డగల కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు అయిపోయారు వీళ్ళు. ధర్మశాస్త్ర ఉపదేశాన్ని, క్రొత్త నిబంధన ఉపదేశాన్ని తీసుకెళ్లి ధర్మశాస్త్ర ఉపదేశాలతో కలుపుతున్నారు వాళ్ళు. ఈరోజు జరుగుతుంది 99% దగ్గరగా జరుగుతుంది ఏంటంటే ఇదే పరిస్థితి. ఈ క్రొత్త నిబంధన ద్రాక్షారసాన్ని తీసుకెళ్ళి, శ్రమను తీసుకెళ్ళి ఆశీర్వాదాల్లో పోసేస్తున్నారు. ఆశీర్వాదాలు పాత నిబంధనలో గతించిపోయినాయి, ముగింపబడ్డాయి. క్రొత్త మార్గాన్ని చూపించాడు యేసుక్రీస్తు వారు. అదే లోకాన్ని సంపాదించుకోలేనటువంటి ఉపవాసాన్ని చూపించాడు ఆయన వచ్చి ఇక్కడ. దుర్మార్గులైపోయి, అక్రమార్కులైపోయి, దురాశపరులైపోయి, కామాతురతతో వ్యభిచారులైపోయి, ఆత్మీయ వ్యభిచారులు, ఆత్మీయ కామాతురత. బైబిల్లో రాయబడుతున్నాయి ఈ మాటలు. తెసలోనికైలో కామాతురత అంటాడు, యాకోబులో వ్యభిచారులారా అంటాడు. లోక స్నేహం దేవునితో వైరం తెలీదా అని అడుగుతాడు ఆయన. ఈ విధమైనటువంటి దుష్ట సాంగత్యంలోకి మరలా వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్తున్నాడు ఆయన, ఉపవాస ప్రార్థనలు కాదు ప్రాముఖ్యత, లోకం ముట్టని ఉపవాసాన్ని నేర్పండి క్రొత్త నిబంధన విశ్వాసులారా. ఇది క్రొత్త నిబంధన మార్గం, ఇది క్రొత్త నిబంధన చెప్పే ఆజ్ఞ. ఇది లోకాన్ని ముట్టకుండా ఉపవాసం. అది 1 నెల రోజులు, 21 రోజులు, 40 రోజులు, సంవత్సరం కాదు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే ఆయన విశ్వసించావో, ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి నువ్వు వచ్చావో అది నేర్చుకోవాలి. అక్కడ నుంచి నువ్వు ప్రారంభించాలి. ఇంకా లోకంలో అధికంగా వెళ్ళిపోతాను, యేసుతో వెళ్ళిపోతాను, యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోతానని చెప్పి ఆనందపడిపోమాకండి, సంతోషపడిపోమాకండి. యేసుక్రీస్తు వారు నీతో రానంటున్నాడు. ఆయన సంపాదించుకుని వెళ్ళేవాడితో నేను రానని చెప్తున్నాడు. ఇక్కడ రాయబడుతున్నాయి. నువ్వు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉన్నట్లయితే నిన్ను నేను విడిచిపెట్టను అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. ఆయన మనతో ఉంటాడు. ఉండాలంటే ఈ లోకాన్ని సంపాదించుకుంటే ఉండడు, లేకపోతేనే మనతో ఉంటాడు. నిన్ను విడవను, ఎడబాయను, నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడు. అదే మాటను ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్పాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పుడు చెప్తున్నటువంటి మాట అదే, మీ శ్రమల్లోంచి నేను విడిపిస్తున్నాను, మిమ్మల్ని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నానని చెప్పి నా హ్యాండ్ ఓవర్లో తీసుకున్నానని చెప్తున్నాడు ఆయన. నా చేతిలో ఉన్నారు మీరు అంటున్నాడు ఆయన. తీసుకునేది సృష్టికర్తని, భూమిని ఆకాశమును సర్వమును సృష్టించిన సృష్టికర్త చేతిలో మీరున్నారు. భయం ఎందుకు మీకంటే నీళ్లు కావాలని చెప్పి గొడవ, ఆహారం కావాలని గొడవ, లేక కాదు ఉండే. ఈరోజు కూడా చూసినట్లయితే లేక కాదు, ఇంకా కావాలి కావాలి కావాలి. భయం, ఏమైపోతామో, మా తదనంతరం మా పిల్లలు ఏమైపోతారో, మా కుటుంబాలు ఏమైపోతాయో, ఏమైపోతారో అన్న భయంతో సమకూర్చుకునే లోకంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని క్రైస్తవ్యంలో కూడా తీసుకొచ్చి ఉపవాస ప్రార్థన చేత లేనిపోయి అడిగిస్తూ కావాలి కావాలి, అడగండి అడగండి అడగండి. ఎన్ని అక్రమాలయ్యి అడగమాకండి. వాళ్ళు అడిగారు, సణిగారు, మీరు సనుక్కోకండి చెప్పి 3-4 అధ్యాయాలు చెప్తున్నాయి హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒకసారి చదవండి. వాళ్ళు రాలిపోయారు, వాళ్ళు చేరలేదు, వాళ్ళ పిల్లల గురించి బాధపడ్డారు, వాళ్ళ పిల్లల్ని చేర్చా, వాళ్ళు నిలబడలేకపోయారు. ఎందుకని? వారి పిల్లలను కూడా వీరు సన్మార్గంలో నడిపించుకోలేకపోయారు. అడగకండి అంటే ఉపవాసాలు పెట్టి, ఉపవాస ప్రార్థనలు పెట్టి అడిగిస్తూ, వారు తీసుకుంటూ వీళ్ళకి కూడా కావాలని చెప్పి అడిగిచ్చి వీరు కీడుకు ప్రతి కీడు చేస్తున్నారు. కీడుకు ప్రతి కీడు చేయకట్టుంది సామెతల గ్రంథంలో.
మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడ్డారు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయబాకండి. కీడుకు ప్రతి కీడు అంటే నువ్వు ఆశీర్వాదం ఒక కీడది. ఈ లోకంలో భూలోక ఆశీర్వాదం ఒక కీడు. నువ్వు కీడుని ప్రతి కీడు చేస్తున్నావు. నువ్వు కీడులో పడింది కాక, నువ్వు వెళ్ళకపోయింది కాక, నీకు పరలోకం అవసరం లేదు అని సిద్ధపడిపోయిన తర్వాత వెళ్ళేవారిని కూడా ఆపుతున్నావు. అదే ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా చేసింది అదే. ఇదే విధమైనటువంటి స్థితి పాత నిబంధన గ్రంథంలో ఏదైతే పాత నిబంధనని అనుసరిస్తున్నటువంటి వారిని గురించి తెలియజేస్తూ ఇక్కడ రాస్తున్నటువంటి విషయం అది. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? వాళ్ళు చేయరు. అలాగే 16వ వచనం, ఎవడును పాత బట్టకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అయితే ఈయన అంటున్నాడు, వారు ఉపవాసం చేతురా? చేయరు. పెండ్లి కుమారుడు ఇంటిలో ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట్లో ఉన్నప్పుడు ఉపవాసం చేయరు. అలాగే ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఈ పాత బట్టకు క్రొత్త బట్టను మాసిక వేయుడు, వేసిన ఎడల మాసిక బట్టను వెలితిపరచునని, చినుగు ఎక్కువగునని ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే 17వ వచనం వచ్చేసరికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయేదురు, అప్పుడు అవి రెండును చెడిపోక ఉండునని చెప్పాను. విధంగా ఆయన తెలియజేస్తున్నాడు. చెడిపోకుండా ఉండాలి అంటే, క్రొత్త మార్గాన్ని చెరపకుండా ఉండాలంటే సేవకులు, పాస్టర్సే దాని కొరకు నిలబడాలి. ఆ విషయంలో సేవకులు తప్పనిసరిగా దేవుని యొక్క సేవకులుగా, క్రొత్త నిబంధన సేవకులుగా, అన్యజనులైనటువంటి మనకి ఇచ్చినటువంటి గొప్పతనాన్ని మనం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న వారమై ఉండాలి. లోకాన్ని ముట్టనటువంటి ఉపవాసాన్ని కలిగి ఉండాలి. క్రొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఇది ఏమవుతుంది? పోయిదురు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండనని చెప్పాను. చెడిపోవు, చెడగొడుతున్నారు ఈరోజు. వారికి ఉన్నటువంటి ఆశ, డబ్బుల ఆశతో కీడది అయినా సరే కీడుకి ప్రతి కీడు చేస్తున్నారు. మాకు వచ్చింది మీకు వస్తుంది, మీరు ప్రార్థన చేయండి, మేము ఒకప్పుడు ఇలాగా తర్వాత ఇలాగా అని చెబుతూ కీడుకి ప్రతి కీడు చేస్తున్నారు. దూషణకి ప్రతి దూషణ చేస్తున్నారు. వీరే దూషిస్తున్నారు, మరలా దూషిస్తున్నారు, మరలా వాళ్ళని దూషించే వారిగా తయారు చేస్తున్నారు. దేవుణ్ణి దూషించినట్లది, చెడగొడుతున్నట్టు అది. మీరు క్రొత్త నిబంధన సేవకులైతే ఈ లోక ఉపవాసం చేయండి. పాత నిబంధన సేవకులైతే మీరు పాత నిబంధనలోకి వెళ్ళిపోండి, పాత నిబంధన ఆచారాలు ఆచరించండి, వన్ సైడ్ అయిపోండి. ఈ లోకంలో మనం చూసినట్టయితే క్రీస్తు వారిని అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించని వారు ఉన్నారు, వ్యతిరేకించే వారు ఉన్నారు, బాగా దూషించేవారు ఉన్నారు, మనకెందుకు లేని వదిలేసేవారు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కనబడతారు కానీ దేవుని దగ్గరే ఉన్నామని చెప్పి, స్టేజీ మీదే ఉన్నామని చెప్పి, దేవుణ్ణి రోజు ప్రార్థన చేస్తున్నామన్న వారే ముఖ్యముగా ఆయనకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. లోకంలో ఉన్నవారు వన్ సైడ్ అయిపోయారు. వారు కనబడుతున్నారు, దూషించేవారు కనబడుతున్నారు. వద్దనుకున్నారు, ఓకే రైట్, వీళ్ళు కరెక్ట్గా దేవుడి దగ్గర వ్యతిరేకులు అయిపోయారు, ఓకే. తర్వాత మనకెందుకు అనుకున్నారు, కనబడుతున్నారు, ఓకే, అంటే రారు, వచ్చినా అంతంత మాత్రం వెళ్ళిపోతారు, అది ఓకే. కానీ మిగతా వాళ్ళు చర్చిలోనే ఉంటారు, వాక్యం చెబుతానే ఉంటారు, మీటింగ్లు పెడతానే ఉంటారు, మీటింగ్లకు వెళ్తుంటారు, అన్ని చేస్తూ ఉంటారు, ప్రతిదీ చేస్తూనే ఉంటారు. కానీ దేవుని నామాన్ని చెడగొడుతున్నారు, దేవుని నామాన్ని దూషించేటట్టు చేస్తున్నారు. వాళ్ళు దూషణ పాలు చేస్తున్నారు, సత్య మార్గాన్ని దూషణ పాలు చేస్తున్నారు. ఇందుకనే యేసుక్రీస్తు వారు ఇక్కడ వివరంగా చెప్తున్నాడు, పాస్టర్స్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలంటే ఆయన చెప్పినటువంటి లోక ఉపవాసాన్ని ఆచరించి వారు చేయాలి. నాకు తెలిసిన కందుకూరు పాస్టర్ గారు ఉన్నారు, అబ్రహమయ్య గారు ఉండేవాడు. ఆయన ఇప్పుడు మహిమలో చేర్చబడ్డారు. ఆయన చెప్పేవాడు. ఆయనకి ఇచ్చిన చర్చిని కూడా ఆయన పేరు రాసుకోలేదు, ఆయన పేరు మీద లేదు అది. ఇప్పుడు వేరే ఒక పాస్టర్ గారిని పెట్టారు ఆయన. అలాగా ఆయన అప్పచెప్పేశారు, రాసుకోలేదు, ఆధార్ కార్డు కూడా లేదు ఆయనకి. సమర్పణ జీవితం. ఆయన దేవుడు తన కనికరం చొప్పున ఆయన మహిమలకు చేర్చబడే వరకు ఆయనతో కలిసి ఉండడం చూడగలిగా. ఒక మాదిరిని నేను చూడగలిగా. ఆ మాదిరి చూడగలగటం చేత మనం కూడా నిలబడగలం. ఎందుకని? ఆ విశ్వాసాన్ని
యేసుక్రీస్తు వారు ఏదైతే చూపించారో అది శిష్యులకు, పౌలు గారి అందరికీ కూడా, వారందరూ కూడా సంఘాలకి చూపించినప్పుడు ఆ సంఘాలు నిలబడగలిగినాయి. సంపాదించుకుని ఉన్నటువంటి వారిని బట్టి వారు నిలబడలేదు. సంఘాలు పోగొట్టుకున్నారు పరలోకం కొరకు, పరలోక రాజ్యం కొరకు పోగొట్టుకున్న వారు చూసి నిలబడిన సంఘాలే సంఘం. సంపాదించుకున్న వారిని చూసి నిలబడేది సంఘం కాదు. సంపాదన చూపించడం దేవుని మార్గానికి వ్యతిరేకం. అది సంపాదనే దేవుడు చూపిస్తున్నటువంటి మార్గం అయితే అది తప్పు మార్గం. అది సంపాదన వదులుకుని పరలోకం కొరకు సమస్తాన్ని వదులుకు నిలబడిందే సత్యమైన మార్గం. అది సత్య మార్గం. అది సత్య మార్గం దూషణ పాలవుటగల కారణం ఏంటంటే అబద్ధ బోధకులు, దుర్బోధకులు, ధనాశపరులు, లోకాశపరులు, కామాతురత గలవారు. అంటే లోక సంపదను సంపాదించుకునే వారిని కామాతులు అంటారు. వాడిని వ్యభిచారులు అంటున్నాడు ఆయన బైబిల్లో. ఇటువంటి వారుగా ఉన్నటువంటి వారిని గురించి రాస్తున్నాడు ఆయన. ఇది అన్ని కూడా పోగొట్టుకున్నది అంటే వదిలేసుకున్న వాటే సత్య మార్గంలో నడుస్తున్నవాడు. మరి ఎలా బ్రతుకుతాము? మరి యేసేపు ఎన్నో కష్టాలు పడి ఆయన కరువు వచ్చిన సమయంలో ఒక ఫరో రాజకీయాన్ని తెలియపరిచినప్పుడు ఆయన ఆ యొక్క కరువు సమయంలో ఆయన్నే ఫుడ్ మినిస్టర్ గా ఏర్పాటు చేశాడు. రాబోతున్నటువంటి సమృద్ధిలో దాచుకోవటం, తర్వాత దాన్ని కరువులో ఖర్చు పెట్టుకునే స్థితిలో ఆయన ఫుడ్ కార్పొరేషన్ హెడ్ గా ఉన్నాడు. ఉండి ఆయన ఏ విధంగా అయితే ఆ వాళ్ళ కుటుంబానికి ఐగుప్తులో ఆయన ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న కానాను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సహాయం చేశాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకి ఇచ్చిన దాంట్లో మితముగా ఉండి మనం బ్రతకాలి. ఒక ఇల్లు వద్దా, లేకపోతే ఒక కారు వద్దా, ఒక బైక్ వద్దా అంటే అది మితముగానే మనకు చేసుకోవాలి. కానీ అవసరాలు అక్కరల కొరకే, కానీ మిగతావన్నీ కూడా మన ఆ జీవితాన్ని తప్పించే విధంగా ఎక్కువలోకి వెళ్ళకూడదు. మితముగానే ఉండాలి. ప్రకటించింది ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు గారు స్వహస్తాలతో కష్టపడి పని చేసుకుంటూ ఆయన అక్కర్లు తీరుస్తూనే కాక పక్కన వారి అక్కర్లు కూడా తీరుస్తూ భ్రష్టుడైపోకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రకటించిన తర్వాత మరలా నేను భ్రష్టుడు కాకూడదని. కాబట్టి ఇక్కడ ఉపవాసం అది ఏదైతే చెబుతుందో ఈ ఉపవాసం మనం చేయాలి. ఇది సత్య మార్గం. దీన్ని దోషపాలు చేయమాకండి. క్రొత్త నిబంధన పాస్టర్స్, మీరు పాత నిబంధనకి సంబంధించినటువంటి లేవీ గోత్రానికి సంబంధించిన వారిలాగా, యాజకుల్లాగా మీరు ఫీల్ అయిపోమాకండి. మీరు క్రొత్త నిబంధనకి పరిచారకులై ఉన్నారు అంతే తప్ప మీరు ప్రభువు అయినట్టు ఉండమాకండి. ప్రజల్ని మీరు ఏలతన వారిలా ఫీల్ అయిపోమాకండి అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఏదైతే ఉందో అది మీరు చేయండి. ఆ యేసుక్రీస్తు వారు ఇక్కడ చేసి చూపించాడు. అది సేవకుడు చేసి చూపించాలి. సంపాదించుకుని చేసి చూపిస్తే అది తప్పు మార్గము. అది ధర్మశాస్త్ర ఉపదేశకులు చూపించేటువంటి మార్గం. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు ఏదైతే చెప్తుందో ఇది లోక ఉపవాసం. ఎట్టి పరిస్థితిలో లోక ఉపవాసం చేయండి. శరీర ఉపవాసం పరలోకానికి చేర్చదు. లోక ఉపవాసమే మనలను పరలోకానికి చేరుస్తుంది అన్నది ఇక్కడ ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. అలాగే ధర్మశాస్త్రమైనటువంటి ఉపదేశకుల విషయాలు చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే అక్కడ కనబడుతుంది. ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క ఉపదేశాలు ఎలాగ ఉంటాయి మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. వారు చేసే క్రియలు ఎలా ఉంటాయి చూడండి. 11 నుంచి చూద్దాం. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ పేతురు గారు పెద్ద అక్షరాలతో రాస్తున్నాడంట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి ఉన్నటువంటి వచనాలు. అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసుక్రీస్తు వారి మార్గాన్ని వద్దని చెప్తున్నారు వీళ్ళు. అందుకని ఇక్కడ రాస్తున్నాడు ఆయన, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి. ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నాడంట. పెద్ద అక్షరం అంటే చూడండి, బైబిల్లో మనకి కనబడుతున్న అక్షరాల్లో ఎక్కడైనా పెద్ద అక్షరం కనబడిందంటే అది ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలని అర్థం. అందుకని ఆయన మాటతో రాస్తున్నాడు ఇక్కడ, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడుడి.
చెప్తున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి జాగ్రత్తగా ఉండండి. క్రొత్త మార్గాన్ని పాత ఆచారాలతో పాడు చేయమాకండి, ధర్మశాస్త్ర ఉపదేశకులారా అన్నట్టుగా తెలియజేస్తుంది ఇక్కడ వాక్యం. కాబట్టి ఈరోజు మనం తెలియపరిచేది అదే. క్రొత్త నిబంధన సేవకులారా మీరు వినండి. పాత నిబంధన సేవకుల్లాగా మీరు ఎలా చేస్తారో చూడండి. వీళ్ళు ఎలా చేస్తారో చూడండి. శరీరమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింసలు పొందకుండాటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మును బలవంతము చేయుదురు. శరీరమందు చక్కగా కనబడాలని చూస్తారంట. శరీరమందు చక్కగా కనబడాలని చూసేవారు వారు శిలువ విషయమైన హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మును బలవంతము చేయుచున్నారు. ప్రతిరోజు మన సిలువను ఎత్తుకుని నడవాల్సిందే క్రైస్తవుడు. కానీ అది భారమే. కానీ ఆ భారాన్ని తేలిక చేశాడు, ఆయనే ఆ భారాన్ని భరించాడు. కాబట్టి మన భారం చాలా చిన్నది, సులువుగా మనం మోయగలము. కానీ వీరేం చేస్తారంటే శరీర విషయమందు చక్కగా ఆగపడుకోరు వారెవరో వారు శరీరమందు అంటే వీరికి ఉన్నటువంటి ఇచ్చలు, కోరికలు, లోకంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కోరుకునే వాళ్ళు, శరీరంలో చక్కగా ఆగపడాలని కోరుకునే వాళ్ళు ఏంటంటే క్రీస్తు యొక్క శిలువ విషయమైన హింస పొందుకుంటుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మును బలవంతము చేయుదురు. అయితే అంటాడు 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు శరీరమందు చక్కగా కనబడాలని చూస్తున్నవారు పోనీ ధర్మశాస్త్ర ప్రకారం చేస్తారంటే అది ఆచరింపరు. ఉపవాసాలు చేయాలి, పండగలు చేయాలి, తర్వాత రకరకాలుగా ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి రూల్స్ చేయలేకే కదా వారు చేతులు ఎత్తేసారు. అందుకని ఆయన వచ్చి చేసి చూపించాడు యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రం ఏదైతే ఆయన ఆజ్ఞ రాశాడో అది నెరవేర్చాడు ఆయన. కానీ ఆయన వల్లే అయింది, ఇది ఎవరి వల్ల కాదు. అటువంటిది వీళ్ళైతే ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. శరీరమందు అతిశయించినట్లు అంటే మేము పాస్టర్స్, మేమెవరో మేము సీనియర్ పాస్టర్స్, మాకు రెవరెండర్స్ ఉన్నా, మాకు ఈ పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఉన్నాయి, ఈ దేహానికి పేర్లు పెట్టుకుంటారు. దైవజనులంట. దైవజనులు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ ఎట్లా ఉండాలి? దేవుని మనిషిగా ఉండాలి. దేవుడే చెప్పాడు అది చెప్పాలి. దేవుడు చెప్పనప్పుడు వారు మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలా అవుతారు? గాడ్ దేవుని యొక్క దైవజనులు ఎలా అవుతారు? ఇక్కడ శరీరమందు వీరేంటంటే ఈ శరీరానికి ఒక ఘనత కావాలి. మేము గొప్పవారం, మీరందరూ తక్కువ వారు, మా వల్ల మేమే చెప్పాలి, మాకే అర్హత ఉంది, ఇంకెవరికి చెప్పటానికి లేదు, ఎవరికి చేయటానికి లేదు. మేము ఏం చెబితే అదే, బైబిల్ చెప్పిందా కాదు, మేము ఏది చెబితే అదే చేయాలి. మీరు చెప్పింది మేము చెయ్యం, మీరు చెప్పింది చెయ్యం, బైబిల్ చెప్పింది అసలు చెయ్యం, మీరు చెప్పింది చెయ్యం అన్న వీరు శరీరములు అతిశయించు నిమిత్తము సున్నతి పొందవాలని కోరుచున్నారు. సున్నతి ఇవన్నీ జరిగినప్పుడు ప్రత్యేకంగా ఉండేది. దైవ సేవకులు యాజకుల్ని బాగా గౌరవించేవాళ్ళు, వాళ్ళకి నిలువుట అంగిలు ధరించేవాళ్ళు, వాళ్ళు చక్కగా గొప్పవారిగా జనాల్లో కనబడేవారు. కానీ ఆత్మీయలో ఉన్నటువంటి గొప్పతనం పబ్లిక్ లో కనబడదు, మరుగ్గా ఉంటది. అది మరుగైనటువంటి జీవితం జీవిస్తారు. వీరు శరీర విషయం ముందు అతిశయించు నిమిత్తము సున్నతి పొందవాలని చెప్తారు. అంటే సున్నతి పొందే సిస్టమ్స్ ఏదైతే ఉందో, ఉపవాసాలా ఎప్పుడు పెడదాం, నేను ప్రార్థన చేస్తా, వెళ్తా, వెళ్ళి ప్రార్థన చేసి నేను నిర్ణయించా పలానా రోజున ఉపవాసం పెడదాం, దేవుడు నాతో మాట్లాడాడని. ఏ ఉపవాసం అది? అడుక్కు తినే ఉపవాసం. లోకాన్ని అడుక్కు తినే ఉపవాసానికి ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ చెబుతాడు. చెప్పినప్పుడు ఈయన ఒక అధికారిగా దేవుని చేత పంపబడిన దూతలాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఈ క్రొత్త నిబంధన విశ్వాసులు ఇట్టి పరిస్థితుల్లో ఉపవాసాలు, లోక విషయమై ఉపవాసాలు ఉండకూడదు. ఆత్మీయ స్థితి బలపరచబడటానికి అవసరమైతే సీక్రెట్ గా ఉపవాసం చేయాలి. పబ్లిక్ లో ఉపవాసాలు అని కానీ, ఆల్ నైట్ ప్రేయర్స్ అని కానీ, ఇవన్నీ కూడా వాక్యం అవసరమైతే ఆల్ నైట్ చెప్పండి, దివారాత్రులు చెప్పండి, సత్యాన్ని చెప్పండి, ఏం పర్వాలేదు. కానీ దివారాత్రులు అని ఆల్ నైట్ ప్రేయర్స్ అని చెప్పి ప్రార్థనలు పెట్టి అడగమాకండి అని బైబిల్ దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3-4 అధ్యాయాలు మీరు చదవండి, అర్థమవుతుంది.
అడగొద్దు మీరు. మీకు ఏం అవసరం ఉందో అక్కరుందో నేను ఇస్తానంటున్నాడు ఆయన. ఇక్కడ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అంటే మీరు పాత ప్రభుత్వంలోనే ఉండిపోండి, పాత ప్రభుత్వంలోనే ఉండిపోండి, క్రొత్త ప్రభుత్వంలోకి రామాకండి అని వీరు చెప్తున్నారు. క్రొత్త ప్రభుత్వం ఏంటి? శిలువ విషయమైన హింస పొందకుండుటకు మాత్రమే. కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో చెప్తుంది, రాబోతున్నటువంటి కొత్త ప్రభుత్వానికి చెప్తున్నాడు ఆయన. రాబోతున్న విషయంలో చెప్తున్నాడు, ఉపవాసం చేయటానికి లోక ఉపవాసం చేయాలని చెప్తున్నాడు ఆయన. అది ఆ మేనిఫెస్టో వద్దు అంటున్నాడు. అది లోక ఉపవాసం చేయాలంటే ఇక్కడ ఎవరు ఏం చేస్తారు? పాస్టర్స్ కన్నా సంఘంలో ఉన్న వారు ఎక్కువ ధనవంతులుగా ఉంటారు, వారు ఉంటారు. వీరు క్రొత్త నిబంధన సేవకులైతే వీరు ఎలా ఉండాలి? వాళ్ళ దగ్గర పనోళ్ళలాగా ఉంటారు. వీళ్ళు దానికి ఇష్టపడరు. వద్దొద్దు, మేము పనోళ్ళం కాదు, మేము గొప్పోళ్ళం, మేము పాస్టర్స్ కుటుంబాలు మాయి, మా వాళ్ళు వదిలేసి వచ్చారు, తర్వాత సంపాదించుకున్నారు, మరలా మాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము తక్కువ కాదు అని పాత నిబంధన లెవెల్లో ఉంటే సరిపోతుందని చెప్పి పాత నిబంధనను అనుసరించేవారు వాళ్ళు. వీళ్ళు దుర్మార్గులు అని చెప్తుంది బైబిల్. అక్రమ సంపాదన చేసేవారంట, అక్రమాన్ని ఆర్జించేవారంట. పెంటతో సమానంగా చూసినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాటను యేసుక్రీస్తు వారు లోకాన్ని సంపాదించినటువంటి మార్గాన్ని వీరు అనుసరించరు. వీరు అక్కడికి శిలువ విషయమైన హింస పొందకుండాటకు మాత్రమే వీరు ఏం చేస్తారంటే శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. సున్నతి పొందటం అంటే ఏంటి ఆ విషయం? సున్నతి పొందినావంటే నువ్వు పాత నిబంధన క్రింద ఉన్నట్లే, క్రొత్త నిబంధన నువ్వు చేయట్లేనట్లే. ఉపవాసం చేస్తున్నావంటే, ప్రత్యేకంగా ఒక ఆదివారాన్ని కేటాయిస్తున్నావంటే, ప్రత్యేకంగా ఒక నెలలో సంఘానికి వెళ్తున్నావంటే, అలాగే ప్రత్యేకంగా వెళ్తున్నారంటే చేస్తున్నారంటే పాత నిబంధన విషయాన్ని మీరు చేస్తున్నారు. పండుగలు చేస్తున్నా కూడా మీరు పాత నిబంధన విశ్వాసుల్లాగా ఉన్నారు. మీరు క్రొత్త నిబంధన మార్గాన్ని మీరు అనుసరించట్లేదు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు లోకంలో డిగ్నిటీ, గొప్పతనం, మా చేతిలోనే ధనం ఉందని, మా చేతిలోనే పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా మాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ అని, మేమే గొప్పవాళ్ళుగా ఉన్నామని చెప్పి వీళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే సున్నతి పొందవాలని కోరుచున్నారు. అంటే సున్నతి పొందితే వల్ల ఏమవుతుందంటే ఉపవాసాలు తర్వాత ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు, పండగలు చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు ఇంత చక్కగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 నుంచి 17 ఉన్నటువంటి వచనాల్లో చెప్తున్నాడు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పొయ్యమాకండి, అది తప్పు, నేరం. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్ష పొయ్యండి, అది చెడిపోదు. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పొయ్యండి. అదే ఆయన క్రొత్త నిబంధన సేవకుడు. ఆ సేవకుడికి ఆస్తులు ఉండవు. ఉన్నట్లయితే వాడు యేసుక్రీస్తు వారికి సేవకుడు కాదు అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు, లోక ఉపవాసం చేయని వాడు నాకు సేవకుడు కాదంటాడు. అందుకనే ప్రభువా అని పిలిచే ప్రతి వాడు నాకు సంబంధం లేదంటున్నాడు. పెదవులతో ఆరాధించేవాడు, స్తుతిస్తున్నానని చెప్పి, ఆరాధనలు చేస్తానని చెప్పి రాయబడుతున్నటువంటి మాటలు ఉన్నాయి అనేకమైన. మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంటున్నాడు ఆయన. మన శరీరాలు కాదు ప్రజెంటేషన్ చేయాల్సింది, మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించాలి. మన హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలంటే అబద్ధధనాన్ని విడిచిపెట్టాల్సిందే. అబద్ధధనాన్ని అధికంగా కూర్చుకోకూడదు, అది శాపం. ధర్మశాస్త్ర ఉపదేశకులు అవుతారు, సున్నతి పొందవాలని చెబుతారంట. కాబట్టి ఇటువంటి వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు. 14వ వచనం పౌలు గారు అంటున్నాడు, ఇటువంటి వారు వీళ్ళు సున్నతి పొందాలని చెప్తారు. వాళ్ళు శరీరమందు చక్కగా కనబట్టాకి, కానీ పౌలు గారికి ఏమి ఇష్టం లేదా శరీరమందు చక్కగా కనబట్టాకంటే లేదన్నాడు ఆయన. ఎందుకంటే సొగసైనను స్వరూపమైన లేకుండా యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి శ్రమని భూమి మీద అనుభవించాడో అటువంటి దేవుడికి నేనెందుకు సుఖపడాలి, నేనెందుకు నా దేవునికి విలువనివ్వనటువంటి ఈ భూమి మీద నేనెందుకు ఈ భూమిలో నేను విలువగా బ్రతకాలి, నా విలువ పెంచిన ఆయన దగ్గర నేను ఇంకా దీనుడిగా బతుకుతానని చెప్పి ఆయన రాస్తున్నాడు. 6:14 వచ్చినసరికి, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక.
దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇది సేవకుడు చెప్పాల్సింది. నా యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీద ఏమి లేకుండా చేస్తే, నన్ను రక్షించడానికి వచ్చిన ఆయన మీరు శిక్షిస్తే, ఆయనను హింసిస్తే, నాకు ఈ లోకంతో సంబంధం లేదు. లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామని బ్రతికేవాడే సేవకుడు. ఈ విధమైనటువంటి స్థితి కలిగిన వాడే నా దేవుడు నాకు ఇవ్వటానికి వచ్చాడని చెప్పి లోకంలో ఉన్నదంతా పెంటని సమకూర్చుకొని పెద్ద కారాగారంగా తయారు చేసుకుంటున్నారు. మనం చూసినట్లయితే ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అంతా తీసుకొని చాటేస్తారు. ఆ మురుకు గుంట అబద్ధధనాన్ని సంపాదించిన వాడు అందులో సుఖిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, అందులో ఆనందపడిపోతున్నాడు. లోక ఉపవాసం చేయట్లేదు. లోకంలో ఉన్నది వ్యర్థాన్ని, విసర్జించబడిన దాన్ని, కుక్క కక్కిన దాన్ని తీసుకుని మరలా యేసుతో అని చెప్పి యేసు అంటున్నాడు. కానీ ఆ పెంట కుప్పలో ఉన్నవాడు ప్రభువా అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత పెద్ద మీటింగ్లు పెట్టినా, ఎంత పెద్ద లైటింగ్లు పెట్టినా, ఎంత ఆనందమయమర్చిపోయే పాటలు పాడినా నేను లెక్క చేయను అంటున్నాడు. మీ హృదయాలు నాకు దూరంగా ఉంటే మీ ఉపయోగం ఏంటి? మీ మనసు మారకపోతే నాకేంటి ఉపయోగం? ఇంత శ్రమించి ఆయన పరలోక రాజ్యం నుంచి వచ్చి మనకు తెలియపరిస్తే సింపుల్గా తీసుకుని, సరదాగా తీసుకుని, ఏదో హాస్యాస్పదంగా ఆయన్ని విమర్శకు గురి చేస్తున్నారు. సంఘం అంటే ఒక పవిత్రత కలిగినది, పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని నేర్పేది, పరిశుద్ధతను నేర్చుకుని వెలుతురుగా లోకానికి వెలుగుగా ఉండేది. చీకటి వ్యర్థాల్లో బతుకుతుంది, విసర్జించబడినటువంటి పెంట కుప్పలో బ్రతుకుతుంది. అబద్ధధనాన్ని సంపాదించినటువంటి సంఘాలు, అబద్ధధనాన్ని కూడబెట్టిన వారు, వారికి తెలియట్లేదు. వారు ముక్కులు పని చేయట్లేదు, చెవులు పని చేయట్లేదు, కళ్ళు పని చేయట్లేదు. ఇవి తెరవటానికి యేసుక్రీస్తు వారు వస్తే మూసుకుని బ్రతుకుతున్నటువంటి దుర్మార్గులైనటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, సేవకులు ఉన్నారు. క్రొత్త నిబంధన, క్రొత్త మార్గము, ఆ మార్గాన్ని తీసుకెళ్లి పాత దానికి సంబంధించిన దాంట్లో కలపమాకండి. కలిపిన వాడి పరిస్థితి దారుణంగా ఉంటుందని బైబిల్లో రాయబడి ఉన్నాయి. నాశనం వాళ్ళ కొని తెచ్చుకుంటున్నారంట. వాళ్ళు సేవకుల్ని నియమించి తెలియపరచమని, దాసులుగా బతకమని చూపిస్తే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారంట. వాళ్ళు సంపాదించుకోవడం వల్ల వచ్చే నష్టం మనకేమీ లేదు, మనకి పోయేదేమీ లేదు. కానీ వీరు చెడగొడుతున్నారు, పాడు చేస్తున్నారు. కాబట్టి పాడైపోతున్నటువంటి వారులారా, దుర్మార్గమైనటువంటి అబద్ధధనాన్ని సంపాదించుకున్న వారిని మీరు లక్ష్య పెట్టమాకండి, వారి అడుగుజాడలు వెళ్ళమాకండి. మీకు యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మీరు అనుసరించండి. లోకాన్ని ముట్టనటువంటి ఉపవాసాన్ని మీరు చేయండి. ఇది అబద్ధధనాన్ని సంపాదించుకున్నటువంటి సేవకులు చెప్పలేరు, ఇది చెప్పరు కూడా. చెడిపోకుండా ఉండాలంటే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త దాంట్లోనే పోయాలి, క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. అప్పుడు మార్గం చెడిపోదు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడుతుంది, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొందరు వీటిని మానుకొని, అంటే 3 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్ర ఉపదేశకులు క్రొత్త మార్గాన్ని చెప్పరు, ఎలాగైతే ఉంటారో ఇక్కడ రాయబడుతుంది. ధర్మశాస్త్ర ఉపదేశకులు మన గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 14 వరకు ఉన్నటువంటి 13 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూసాము. అలాగే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి రాస్తున్నాడు. ఎక్కడంటే తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి ఉన్నటువంటి వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. హెచ్చరిక, డేంజర్, ముట్టుకోమాకండి అని ఎక్కడ రాయబడుతుంది? ట్రాన్స్ఫరాల మీద రాయబడుతుంది. హెచ్చరిక అది, డేంజర్. సత్యములకు భిన్నమైన బోధ చెప్పొద్దు, కల్పనా కథలు వద్దు, కల్పితమైనటువంటి కథలు చెప్పొద్దు, ట్రెండ్ సెట్ చేయొద్దు. కొత్త కథలు చెప్పి కథలుగా
సంతోషించేసి ఆనందించేసి డబ్బులు వస్తున్నాయని ఆనందపడమాకండి. మురికి గుంటలో విసర్జించబడినటువంటి కుప్పలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి వాళ్ళు అని హెచ్చరించు. ఒరే కళ్ళు తెరవంటరా అని చెప్తున్నాడు. వాళ్ళు తెరిసేటట్టుగా ఎఫ్ఎస్సిలో మీరు నిలిచి ఉండు, నిన్ను హెచ్చరిస్తున్నాను. అలాగే నువ్వు వాళ్ళని హెచ్చరించాలి. నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఎఫెసులో నిలిచిండు వల్ల నిన్ను హెచ్చరించిన ప్రకారము ఉండాలని చెప్పాడు. ఎందుకని హెచ్చరిస్తున్నాను వాళ్ళకి చెప్పు కంపల్సరిగా. ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. ఇప్పుడు మరలా చెప్తున్నాను. ఉపదేశ సారం అంటే ఏంటి? ఉపదేశ సారం ఏమనగా పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే ఉపదేశ సారం. ఇది ఈ ప్రేమ డబ్బు రాదు, పోగొట్టుకుంటుంది. నీకు సత్యం చెప్పినందుకు యేసుక్రీస్తు వారు హింసింపబడాల్సి వచ్చింది. అదే ప్రేమ. ఈరోజు సేవకుడు హింసింపబడడు, నిన్ను ప్రేమిస్తున్నాడన్న వాడు కాదు, సంపాదించుకుంటున్నవాడు, నీ దగ్గర దోచుకుంటున్నవాడు వాడు. అది ప్రేమ చూపించడం కాదు. ప్రేమ చూపించినట్టుగా మాట్లాడితే ప్రేమ కాదు. ఆస్తులను వదులుకోవటం చూపించటమే ప్రేమ. అదే యేసుక్రీస్తు వారు సత్యమైనటువంటి లోకాన్ని విడిచి వచ్చి మురికి గుంటలోకి ఆయన వచ్చి మనలను రక్షించాడు. ఇది ప్రేమ. ఆస్తులను సంపాదించుకుని నమ్మకంగా ప్రార్థన చేస్తున్నానని చెప్పి చూపించేది ప్రేమ కాదు. ఉపదేశ సారం అది కాదు. ఉపదేశ సారం ఏంటంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిత్యత్వం గురించినటువంటి నిష్కాపాఠ్యమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది పరలోకానికి సంబంధించింది. అక్కడ నుండి కలుగునదే ప్రేమ. అది చెప్పటమే ప్రేమ. భూలోకం సంపాదించుకోవటం ప్రేమ కాదు. భూలోకాన్ని సంపాదించమని ప్రకటించడం, ప్రోత్సహించడం, ప్రార్థించడం కాదు ప్రేమ. నిష్కాపాఠ్యమైన విశ్వాసమును నుండి కలుగున్నది కలుగు ప్రేమయే. ఇది ఉపదేశ సారము. కొందరు ఏం చేస్తున్నారంటే వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులైపోయారు. వాళ్ళు ధర్మశాస్త్రానికి ఉపదేశకులైపోయారు. ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. ఈరోజు చూడండి, ప్రతి ఆదివారం నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లే కానీ ఎక్కడా మీకు ఈ యొక్క సత్య సువార్త చెప్పే పరిస్థితి లేదు. వీరు ఎటువంటి వారంటే విసర్జించబడినటువంటి దాంట్లో దొర్లుతున్నవారు. ధనములో, విస్తారమైనటువంటి భూ సంపదలో దేవుని కన్నా సుఖానుభవాన్ని కోరుకుంటున్నారు. సుఖాన్ని వదిలొచ్చినటువంటి ఆయన మార్గాన్ని చూపిస్తే, ఆయన మాకు మార్గాన్ని చూపించాడు, మా కొరకు ఎన్ని ఇచ్చాడని చెప్పి లేనిపోయిన మాటలు చెప్పుకొని సంపాదించుకొని ఆశీర్వాదాలు ఇవని చెప్పి కీడును పట్టుకుని ఆశీర్వాదాలు అనుకుని ఆశీర్వాదాలని చెప్పి కీడులోకి అందరిని నెడుతున్నారు, చెడుగొడుతున్నారు, చెరుపుతున్నారు, పాడు చేస్తున్నారు. మీరు తప్పిపోమాకండి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరిచింది. దేవుడు తన కనికరం చొప్పునే మనకి ఇది అర్థమవుటో సహాయం చేశాడు. అయితే వీరి సంగతి చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నాడు? కొందరని వీటిని మానుకున్నది ఏది? ఉపదేశ సారాన్ని మానుకున్నారు, సత్యం చెప్పడం మానేసుకున్నారు, తొలగిపోయారు. తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులైపోయి ఎండగోరి నిష్ప్రయోజమైన ముచ్చటలకు తిరిగారు. పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. ఇది పెంట ఏదో, అసలైందేదో, సత్యమేదో, అబద్ధమేదో తెలియనటువంటి, ఎరగక ఉన్నటువంటి స్థితి, గ్రహించలేనటువంటి స్థితికి అయిపోయి ధర్మశాస్త్ర ఉపదేశకులైపోయారు. సున్నతి చేసుకోండి, సున్నతి ఆచరించండి, అంటే ఉపవాసాలు చేయండి, ప్రతి ఆదివారం తప్పనిసరిగా సంఘానికి రావాలి, కానుకలు ఇవ్వాలి, చర్చిలు కట్టడానికి ఇవ్వాలి, ఇవి చెయ్యండి చాలు మీరు పాస్ అయిపోతారని చెప్తారు. ఇవి చేయండి చాలు మీరు దేవుడు చూసుకుంటాడు, మిగతాది మీరు ఇస్తున్నారు కాబట్టి దేవుడు చూసుకుంటాడని చెప్పి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండగోరి నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చటలు తిరిగారు. పాత మందిరం ఎలాగైతే కట్టబడిందో పాత నిబంధన గ్రంథాల్లో, అలాగే ఇక్కడ కూడా మందిరాలు కట్టుకోవటం విషయంలో చెబుతూ ముచ్చటలకి తిరిగిపోయారంట. ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అంటాడు. ఆయనను అక్కడేం చెప్పాడు? గలతీలో కూడా
లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామన్నాడు పౌలు గారు గలతీలో రాస్తూ 6:14. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, అయినను ఇటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు అయిపోయినటువంటి ఎందుకు నిష్ప్రయోజన ముచ్చటలు తిరిగినటువంటి వారు, కల్పనా కథలోకి వెళ్ళిపోయినటువంటి వారు, సత్యమును అనుసరించిన వారు వెళ్తే వెళ్ళారు. కానీ అయినను శ్రీమంతుడకు దేవుడు, శ్రీమంతుడు అంటే మామూలు విషయం కాదు. ఆయనకి లేని అంటూ లేదు. ఆయన తర్వాత ఎవరన్నా సరే, ఆయన ముందు కానీ వెనక కానీ ఎవరు లేరు. అటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి సువార్త అని చెప్పి బాధ్యత చెప్తున్నాడు. మహిమగల సువార్త, మహిమగల దేవుడు, చూస్తే చచ్చిపోతాం అటువంటి దేవుడు మహిమను తగ్గించుకొని చూపించినటువంటి సువార్త నాకు అప్పచెప్పబడింది. కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులకు అప్పచెప్పబడినటువంటి సువార్త ఏంటంటే, వారు గ్రహింపగా మేము ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉంటామని చెప్పి ఉపవాస ప్రార్థనలు, ఆదివారములని, కానుకలని, చర్చీలని, తర్వాత దానికని దీనికని ఇవి చేసుకుంటూ పాత నిబంధన ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండిపోయారు. కాబట్టి చెబుతున్నాడు ఆయన, అయినను నేను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము అంటే ఇంక రాస్తున్నాడు. అది ధర్మశాస్త్రము ధర్మ విరోధులకి రాయబడింది, అది వారికి రాయబడింది అని ఇంకా రాస్తున్నాడు. అయితే నాకు అప్పచెప్పబడినటువంటి ఈ మహిమగల సువార్తకు నేను పరిచారకుడునైతినంటున్నాడు. ఆ ధర్మశాస్త్ర ఆయన చెప్తున్నాడు. అయితే పాత నిబంధనలో క్రొత్త మార్గాన్ని పాత ఆచారాలతో మీరు పాడు చేయమాకండి. పాత ఆచారాల చేత మీరేం చేయొద్దు, పాత ఆచారాల్లో కలపమాకండి. పాత ఆచారాల్ని ఆయన ఏం చేశాడో కొలసీలు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 16 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే ఈ పాత ఆచారాలు ఏంటో అన్నది ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశము నీయకుడి. ఎవడన్నా వచ్చి నువ్వు చేస్తుంది ఏంటి అని తీర్పు తీర్చడానికి అవకాశం ఇమ్మాకండి. ఇవి రాబోవు ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఈ విశ్రాంతి దినమే గాని, అన్నపానముల విషయంలో గాని, ఉపవాసాలు, ఇవన్నీ పండగలు అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశము నీయకుడి. మీరు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని మరలా క్రొత్త నిబంధనలు తీసుకొచ్చి మీరు చేసి ఎవడికి తీర్పు తీర్చే అవకాశం ఇవ్వమాకండి. అంటే నేను చేస్తున్నాను అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు పండగలు చేస్తారు, తర్వాత ఉపవాసాలు ఉంటారు, తర్వాత విశ్రాంతి దినాలు చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం చేయకపోతే అంటే సత్య మార్గం వెళ్ళేవారు ఈ ఉపవాసాలు, లోక ఉపవాసాలు చేయకపోతే, పండగలు చేయకపోతే, విశ్రాంతి దినాన్ని తప్పితే వారు ఏమంటారంటే ఇవన్నీ కూడా నువ్వు చేయలేదు కాబట్టి దేవుడు నీ దగ్గర లేడు అంటారు. డబ్బు ఎంత సంపాదించు పర్వాలేదు కానీ ఇవన్నీ చెయ్యాలి చాలు. ఆచారాలు, క్రొత్త మార్గాన్ని పాత ఆచారాల్లో కలపకండి. క్రొత్త మార్గం చెబుతుంది ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు వారు ఏ మాదిరి చూపించారు? 3వది ఇక్కడ రాస్తుంది ఫుట్ నోట్లో చూసినట్లయితే, శరీరము, నిజస్వరూపము, అసలైనటువంటి శరీరము, ఆత్మకు సంబంధించినటువంటి మన ఆత్మకు సంబంధించినటువంటి శరీరం ఉంది. ఆ శరీరము ఎలా ఉంటుందో చెప్తున్నాడు. నిజ స్వరూపము శరీరము క్రీస్తులో ఉన్నది, ఒక క్రీస్తు మాదిరిలో ఉంది. ఈ శరీరము కాదు, భౌతికంగా కనబడే ఈ శరీరము కృషించిపోయినా పర్వాలేదు, మీ ఆత్మలు రక్షించబడతాయి. మీ ఆత్మ రక్షించబడాలంటే ఇవి రాబోవు ఛాయే గాని నిజస్వరూపం అసలైనటువంటిది క్రీస్తు ఒక మాదిరిలో ఉంది. కానీ చాలా మంది ఉపదేశకులు, ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క లక్షణాలు ఇక్కడ రాస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా వాళ్ళు చేసే ఒక ఆలోచన చూడండి. కానీ ఉంది, కానీ వీళ్ళు ఏంటంట, ధర్మశాస్త్ర ఉపదేశకులు అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి, చూసారా అక్కడ రాస్తున్నాడు, ఆ శరీరమందు అతిశయించటానికి. ఎక్కడ గలతీలో రాస్తున్నాడు, శరీరంలో చక్కగా కనబరగోరటానికి వీళ్ళు ఏం చేస్తారంటే సున్నతిని ఆచరించండి. సున్నతిని ఆచరిస్తున్నప్పుడు యాజకుడు ఉంటాడు, పాస్టర్ కుటుంబం ఉంటుంది, ఈ కుటుంబమే పవిత్రమైందని చూపించడానికి వీళ్ళందరూ ఏంటంటే శరీరం అతిశయిస్తున్నారు. వీళ్ళు మనం ఆత్మీయులం, మనం అందరం కూడా ఒక్కటిగా బ్రతకాలి,
శరీరంలో అనేకులుగా ఉంటాం, కానీ ఆత్మగా ఒకటిగా ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది మనకి. ఇక్కడ చూడండి, అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనందు ఇచ్చగలిగి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు యొక్క లక్షణం చూడండి. అతి వినయాశక్తుడు, కపటపు వినయము, వెనకాలేసుకోవాల్సినంత వెనకేసుకుని దాచుకుని ఆ డబ్బును చూసే గౌరవిస్తారు. దేవదూత ఆరాధన ఇచ్చగలిగి అంటే వాడిని పొగడాలి, ఆ పాస్టర్స్ని, ఆ డబ్బున్న వాళ్ళని గొప్పోడ్రా వీడు ఎంత చేసుకుంటే. ఇప్పుడు అంజులు అంటారు కొంతమందిని చూసి, ఎంత ఉంటేనే దేవుడు ఉంటేనే అంత డబ్బు సంపాదిస్తారు, అంత గొప్ప పేరు వస్తుంది, ఎంత ఇదిగా వచ్చారంటే చాలా గ్రేట్ అంటారు. మరి లోకంలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. విజయ్ మాల్యాని అంటే చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా పేరు వచ్చింది. వీళ్ళు చూడండి, కనబట్టాకి ఎట్లాగంటే అతి వినయాశక్తుడై, అతి వినయంగా ఉంటారు. కపటమైనటు వినయం, దేవదూతన ఆరాధన ఇచ్చగలిగి, కపటమైన వినయం కలిగి దేవదూత యొక్క ఆరాధన అంటే వీడు దేవుడు రా, వీడు గొప్పోడు రా అని చెప్పి, దేవదూతరా, వీడు దేవునికి దూతరా, దేవుని దూతని, దేవుని బిడ్డని, ఇవన్నీ చెప్పుకుంటారు కదా. అలాగ కనబట్టాకి అతి వినయం చూపిస్తూ ఉంటాడు. వినయాశక్తుడుగా ఉండి దూత, దేవదూత ఆరాధన ఇచ్చగలిగి, తాను చూచు వాటిని గూర్చి అంటే కింద ఫుట్నోట్లో రాయబడుతుంది, చూడని వాటిని గూర్చి అంట గొప్పగా చెప్పుకొనొచ్చు. దేవుడు నాకు కనబడ్డాడు, నాకు చెప్పాడు, లేకపోతే నేను ఎందుకు చెప్తాను, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని దేవుడు చెప్పనటువంటి మాటలు చెబుతూ ఉంటారు వీళ్ళు. తాను చూచిన వాటిని గురించి అంటే చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైనటువంటి మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శరీరంలో ఉన్నటువంటి ధనాన్ని, శరీరానికి సంబంధించినటువంటి డబ్బుని చూసుకుని, శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుతారంట. డబ్బు చూసుకునే వస్తుంది, ఉప్పొంగుతారు. దేవుని శ్రమను చూస్తే వీళ్ళకి రాదు, ఉప్పొంగరు. ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళు శరీరమందు సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచుంటారంట. శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. వాడు శిరస్సును హత్తుకోలేదు, వాడు దేవదూత, వాళ్ళ కుటుంబం దేవదూతలుగా ఉన్నారని చెప్పి, దేవునికి సంబంధించిన వారమని చెప్పి, దేవుని యొక్క దూతలమని చెప్పి ఇచ్చగలిగి ధనాన్ని సంపాదించుకుంటారు. ఇచ్చగలిగి ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు. ధర్మశాస్త్రం చేస్తారా అంటే ఆచరింపరు. అది ఆచరింపరు, ఇది ఆచరింపరు. వ్యతిరేకంగా నిలబడుతుంది యేసుక్రీస్తు వారికి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, అది నేను చెప్తున్నా వినండి అంటున్నాడు ఆయన. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, ఊగిపోతా ఉంటారు, ఉప్పొంగుతూ ఉంటారు. సంతోషం రాబట్టుకున్నటువంటి దాన్ని బట్టి, వచ్చిన దాన్ని బట్టి చూసి ఆనందం వాళ్ళకి. శిరస్సును హత్తుకోలేదంట వీళ్ళు. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకొనని వాడు ఎవడంటే అబద్ధధనాన్ని సంపాదించుకున్నవాడు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము మనము ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు నా శిరస్సు సంబంధించి ఏదైతే ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో అవన్నీ నా బాడీకి సంబంధించి ఉంటాయి. అదే నాకు ఏదైతే లేమి ఉందో నా యొక్క బాడీకి కూడా అదే ఉంటుంది. మనం కూడా ఎటువంటి వారమంటే యేసుక్రీస్తు వారిని హత్తుకుని ఉన్నాం కాబట్టి, నా బాడీ, నా తల, నా యొక్క దేహాన్ని హత్తుకుని ఉంది కాబట్టి, అందుకనే రాస్తున్నాడు, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరమును కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి ఈ విధంగా పొందాలి, అంతేగాని లోకాన్ని సంపాదించుకున్న అభివృద్ధి కాదు ఇది. కాబట్టి లోకాన్ని సంపాదించుకున్నటువంటి ఇచ్చగలిగినటువంటి వారు, వినయ భక్తులతో ఉన్నటువంటిగా కనపడుతున్న వారు, దేవదూత ఆరాధనగా ఇష్టపడిన వారు దేవదూతలుగా స్తుతించబడాలని చెప్పి, దేవుని కన్నా గొప్పవారిగా ఉండాలని చెప్పి కనబడుతున్నటువంటి వారు, శరీరమందు చక్కగా కనబడేవారు, శరీరమందు అతిశయించేవారు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12లో కూడా చెప్తాడు. అక్కడికి వచ్చేసరికి అక్కడ కూడా వీళ్ళ గురించి ఎలా రాస్తున్నాడో చూడండి. మమ్మును మేము మీ ఎదుట తిరిగి మెప్పించుకొనటలేదు, కానీ మమ్మును మేము ఏం చేయట్లేదు, మెప్పించుకొనట్లేదు, కానీ హృదయమునందు అతిశయపడక, హృదయమునందు అతిశయపడాలి. మనం
హృదయమందు అతిశయపడక పైరూపమందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలుగవలని మీ విషయమై మీకు అతిశయ కారణం కలుగు చేయుచున్నాము. కొరింథీ సంఘమా, మీరు గుర్తుపట్టండి. ఇక్కడ హృదయమునందు అతిశయపడక, హృదయమునందు మనం అతిశయపడతాం ఎప్పుడు? లోకాన్ని సంపాదించినప్పుడు, మారు మనసు కలిగినప్పుడు, లోకం మీద మన దృష్టి లేనప్పుడు మనం అతిశయపడతాము. కానీ ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులైతే హృదయమునందు అతిశయపడక పైరూపమందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన హృదయమందు అతిశయపడ్డాడు, పైరూపమందు అతిశయపడే వారి అందరికీ తీర్పు తీరుస్తున్నాడు. అదే మనం కూడా చేస్తున్నాము అంటున్నాడు ఆయన పౌలు గారు. ఇది మీకు ఆధారము కలగాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీరు వారికి ఆ లోకం విషయంలో ఆ ప్రత్యుత్తరం అంటే డబ్బు సంపాదించుకోవటమే దేవుడు చెప్పాడని చెప్తున్న వారికి మీరు వారికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఇస్తుంది ఏంటంటే మనం ఏమి ఇవ్వట్లా, మాట్లాడట్లా, సంపాదించుకోకుండా ఉంటున్నాం కాబట్టే, ఉంటేనే అలాగే ఉంటున్నాడు కాబట్టే పౌలు గారు ఇదిగో ఆధారం. అలాగే నేను చెప్పా కదా, కందుకూరులో ఉన్నటువంటి అబ్రహాయి గారు ఉండేప్పుడు ఆయన ఒక ప్రత్యుపగా మనకు చూపించాడు. పైరూపమందు కాదు, హృదయమందు అతిశయపడాలి, పైరూపమందు కాదు అని ఆయన ప్రత్యుత్తరం. మనం ఈ విధంగా డబ్బు సంపాదించాలన్న వారికి ప్రత్యుత్తరం ఇవ్వటానికి, ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఒక ఆధారాన్ని యేసుక్రీస్తు వారికి కలగజేసిన దాన్ని నేటికి కూడా చూడగలిగి ఉన్నాము అని చెప్పి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన హృదయమందు అతిశయించినటువంటి యేసుక్రీస్తు వారు, హృదయమందు అతిశయించినటువంటి పౌలు గారు లోకాన్ని ఏ విధమైనటువంటి సంపదను వారి దగ్గర లేదు, శిష్యుల దగ్గర కూడా లేదు. అలాగే నేను చెప్పినటువంటి అబ్రామయ్య గారి దగ్గర కూడా అలాంటి విశ్వాసమే కలిగి ఉన్నారు. అలాగే విన్సెంట్ పాలయ్య గారిని కూడా నేను చూస్తున్నాను, ఆయన అట్లాంటి విషయాలు కలిగి ఉన్నారు. ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం అదే, అతిశయ విషయం ఆధారము కలగవాలని మా విషయమే మీకు అతిశయ కారణం కలిగించుచున్నాము. ఎవరన్నా అడిగితే నువ్వేంట్రా డబ్బు పోగొట్టుకున్నావంటే ఇదిగో పౌలు గారు ఉన్నాడు చూడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు చూడు, ఈ లోకాన్ని సంపాదించినటువంటి ఉపవాసాన్ని చేశారే అని ఒక మాదిరిని చూపిస్తాము. మీరు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మేము కూడా యేసుక్రీస్తు వారు నిలబడ్డారు, శిష్యులు నిలబడ్డారు, పౌలు గారు నిలబడ్డారు, అలాగే అబ్రామయ్య గారు, విన్సెంట్ పాలయ్య గారు, అలాగే వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. ఎందుకని ఆయన చూపించినటువంటి దాన్ని ఇతరులు కూడా చేయగలగటానికి. ఏలైనగా మేము వెర్రివారమైతిమా, దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గల వారమైతిమా, మీ నిమిత్తమే. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఈ విధంగా మేము వెర్రివారమా సంపాదించుకోలేపటానికి మీరు అనుకుంటున్నారా? ఇదంతా కూడా వెర్రివారమైతిమా, నా దేవుని నిమిత్తమే, దేవుడు చెప్పిన దాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినందుకే. ఇప్పుడు మనం కూడా అంతే, వెర్రివారమైతిమా, యేసుక్రీస్తు వారిని గురించి శిష్యులను చూసి వెర్రివారమై ఉన్నాము. స్వస్థ బుద్ధి గలవారమైతిమా, మీ నిమిత్తమే. మాకు స్వస్థత వచ్చిందా, మా రోగం పోయిందా, మా పాపం తీసివేయబడిందా, అంతే కూడా అది కూడా మీ నిమిత్తమే. మేము ఏదైతే మా నిమిత్తము దేవుని నిమిత్తం మేము వెర్రివారమై ఉన్నామో, మీ నిమిత్తమే మేము ఏమై ఉన్నామంటే స్వస్థ బుద్ధి గలవారమై ఉన్నాము. ఘోరమైన వ్యాధిని తీసివేసుకున్నాము, హృదయానికి పట్టినటువంటి ఘోరమైనటువంటి వ్యాధిని పోగొట్టుకున్న వారమై ఉన్నాము మేము అని చెప్తున్నాడు. ఈ విధంగా ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క ఉపదేశాలు ఎట్లాగా ఉంటాయి కాబట్టి ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి తెలియజేస్తూ ఆయన చెప్తున్నాడు, అతిశయిస్తారు, శరీరమందు అతిశయిస్తారు. ఆ శరీరమందు చక్కగా కనబడటం కోసం, భూమి మీద అందరికీ మేము కూడా గొప్పవారని చూపించుకోవడం కోసం ధర్మశాస్త్ర ఉపదేశకులు చేస్తారు. ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా ఉంటే మనం దేవుని రాజ్యంలో, దేవుని మార్గంలో నడవబడలేము. కాబట్టి క్రొత్త మార్గాన్ని పాత ఆచారాల్లో కలపమాకండి, అవి మీకు శాపం అని చెప్పి మనకు తెలియపరచబడుతుంది. అలాగే మనం చూసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి, అనేక విధాలుగా మనకు రాయబడుతున్నాయి. అయితే ఇక్కడ ఫైనల్గా మనం చూసినట్లయితే శరీర నిగ్రహం మనకు కావాలి. అంటే ఇక్కడ రాస్తున్నాడు, చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 20 నుంచి 23 వరకు ఉన్నటువంటి వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. లోక పద్ధతులు, లోక విషయాలకు సంబంధించినటువంటి ఉపవాసాలు, శరీర సంబంధించినటువంటి విషయాలన్నీ మీరు వాడుకుంటే గనక, ముట్టినట్లయితే, వాటిలో మీరు పాల్గొన్నట్లయితే మీరు నశించిపోతారు. క్రీస్తు లేకపోతే మీరు నశించిపోతారు.
క్రీస్తు యొక్క మాదిరి లేకపోతే నశించిపోతారు. నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదన్నాడు ఇక్కడ 17వ వచనంలో. కొలసీలు రాసిన పత్రిక 2:17 వచనంలో క్రీస్తు యొక్క నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అది కాకుండా లోకము విషయాల్లో మీరు చూసినట్లయితే, లోకాన్ని కనుక ముట్టినట్లయితే, లోకంలో పద్ధతులు కనుక మీరు ఆచరించినట్లయితే నశించిపోతారు. అట్టివి శరీరేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమై ఉన్నవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహము విషయములు ఏ మాత్రము ఎన్నదగినవి కావు. శరీరేచ్ఛా నిగ్రహము మనకు కావాలి. శరీరేచ్ఛా నిగ్రహం మనకు లేకపోతే శరీరం వ్యభిచారుగా, అంటే వ్యభిచారులారా లోక స్నేహం దేవునితో వైరం అన్నాడు. లోకాన్ని సంపాదించుకుంటే గనక శరీరేచ్ఛా నిగ్రహించుకునే శక్తి ఆత్మలో ఉంటుంది. మన ఆత్మలో కలగాలి. మారు మనసు అంటే అదే. క్రొత్త నిబంధన చెప్పే మార్గాన్ని మనం చేరుకోవాలంటే, ఆయన చూపించిన మార్గంలో మనం ఉండాలంటే శరీరేచ్ఛా నిగ్రహం మనకు కావాలి. కానీ వారు ఏం చెప్తారంటే, లోకాన్ని వాడుకుంటూ చేత ఉపవాసాలు చేస్తే, ఇవన్నీ అంటే గట్టిగా ఆరాధన చేస్తే, బాగా పాటలు పాడితే, మంచి మంచి మ్యూజిక్లు పాడితే, ఎక్కువ వ్యూస్ వస్తే, ఇటువంటివన్నీ అస్సలైన ఆరాధన అని చెప్తారంటే వీళ్ళ గురించి రాస్తున్నాడు ఎంత చక్కగా. 2వ అధ్యాయం కొలసీలు రాసిన పత్రిక 23వ వచనంలో అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, కపట వినయము. స్వేచ్ఛారాధన అంటే ఇష్టానుసారమైనటువంటి ఆరాధన. బైబిల్ చెప్పదు. రకరకాల కోరస్లు, రకరకాల డ్యాన్సులు, రకరకాల వేషధారణలు వేసి ఆరాధన చేస్తారంట. అలాగే వినయ విషయంలోను వినయంగా కపట వినయం చూపిస్తారంట. దేహ శిక్ష, ఉపవాసాలతో, తర్వాత అంతా ఆస్తులు వదలరు, ఉపవాసాలు చేస్తారు. 24 గంటలు కావాలంటే ప్రార్థన పెడతారు. 40 రోజులు ఉపవాసాలు పెడతారు, నెల రోజులు ఉపవాసాలు పెడతారు, వారం రోజులు ఉపవాసం పెడతారు, 21 రోజులు ఉపవాసాలు పెడతారు. దేహ శిక్ష విషయంలోనూ జ్ఞాన రూపకమైన ఎంచబడుచున్నవే అవి గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో అవి ఎంత మాత్రమును ఎన్నిక చేయదగినవి కావయి. శరీరేచ్ఛ నిగ్రహము విషయములో మీరు చూపించే ఉపవాసాలు, విశ్రాంతి దినం క్రమం, ఇలాంటివన్నీ కూడా శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఎంత మాత్రమును ఎంచదగినవి కావయి. మీరు వాటిని చూసి, వారి ఇష్టారాధన చూసి, వారు చేసే ఆరాధనలు చూసి మైమరిచిపోయి మ్యూజిక్లతోటి వాటితోటి చేసి ధర్మశాస్త్ర ఉపదేశకుల వలె సంపదను సమకూర్చుకుంటున్నటువంటి స్థితి చాలా డేంజర్ పొజిషన్ అది. కాబట్టి ఇటువంటి వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. క్రొత్త ద్రాక్షారసాన్ని క్రొత్త తిత్తుల్లో పోయండి, లేకపోతే చెడిపోతాయి. ధర్మశాస్త్ర ఉపదేశకులారా, ఇవ్వబడుతున్నటువంటి ఈ ఆజ్ఞను అనుసరించాల్సిందే. దేవుడు ఏదైతే చెప్తున్నాడో క్రొత్త ద్రాక్షారసాన్ని క్రొత్త తిత్తుల్లో పోయండి. క్రొత్త నిబంధన సేవకులు, మనందరం సేవకులు క్రొత్త నిబంధన సంబంధించినటువంటి ఉపవాసం చేయాలి. ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా గొప్పగా కనబడాలని చెప్పి, దేవదూతలుగా కనబడాలని చెప్పి అతిశయించడం కోసం, ఇహమందు గొప్పవారిగా ఉండటానికి దేవదూత ఆరాధనను ఇచ్చగలిగి అతిశయించడానికి, శరీరం ముందు చక్కగా అగబడటానికి ఇటువంటి ప్రయత్నాలు చేయమాకండి. ఇటువంటి మిమ్మల్ని పాతాళంలో పడేస్తాయి. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుంచి వచ్చి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటంటే, రాబోయే రోజుల్లో నా సేవకులు చేస్తారు, ఉపవాసం చేస్తారు, లోకాన్ని ముట్టనటువంటి ఉపవాసం చేస్తారు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి ఉపవాసాన్ని చేయండి. ఆత్మలో అభివృద్ధి పొందడానికి బహిరంగంగా కాదు, సీక్రెట్గా చేయండి ఉపవాసం. చర్చిలో దాని విషయం కూడా అవసరం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మనందరికి ఏకాత్మ రావాలంటే అది కూడా అవసరం లేదు. ఏకాత్మ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అందరిలో ఉన్నప్పుడు ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయండి. సత్యమును అనుసరించే వారికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. సత్యమును అనుసరించేవారు ఆయన లోకానికి వేరుగా ఉంటారు, లోకాన్ని సంపాదించుకోరు. నాకు లోకానికి సిలువ వేయబడి ఉన్నామని చెప్పి పౌలు గారు ఏదైతే తీర్మానం చేశాడో, శ్రీమంతుడకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మహిమగల సువార్త నిమిత్తము నాకు అప్పచెప్పబడింది, నేను చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అటువంటి సేవకులుగా మీరు ఉండాలని దేవుడు తన సందేశం ద్వారా, మీరేంటి నేనేంటి మనందరం ఉండాలని చెప్పి దేవుడిచ్చిన సందేశం ద్వారా మనం హెచ్చరించబడి ఉన్నాము.
కాబట్టి సర్వగంతమై ఆయనకి చెందునుగాక. ఆయన మనకి తెలియపరిచినటువంటి వర్తమానాన్ని విశ్వసిద్దాం. ఆయన మాటల్లో నుంచి మీకు చెప్పానే తప్ప నా మాటలు కాదు. ఇక్కడ నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, మనందరం కూడా ఏకీభవించి ఆయన చెప్పిన విధంగా క్రొత్త నిబంధన యొక్క సేవకులుగా మనం ఉండాలి. క్రొత్త నిబంధన మార్గాన్ని చెడగొట్టకూడదు. క్రొత్త నిబంధన మార్గం దూషించబడకూడదు. అది సత్య మార్గము. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు మన కనికరం చూపించి, ప్రేమ చేత ఉపదేశాన్ని ఇచ్చి, ఆ ఉపదేశం చెప్పే సారాంశమే మనకి ఈరోజు తెలియజేశాడు. సర్వగంతమై మేసేకి చెందునుగాక. ఇంత చక్కగా మాట్లాడిన దేవునికి సర్వగంతమై చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానం కదా మా తండ్రి దేవా, నీ వర్తమానం చేత మాతో మాట్లాడు దేవా. మేము నీ మహిమార్జించు సహాయించి, నీ ఆత్మతో మమ్మల్ని నింపు సహాయించి, మా ప్రియరక్షణ శిరాన్ని వేసిన వేడుకొంచున్నాం పరమత. ఆమె సర్వగంతమై మేసేకి చెందునుగాక. ఆమె హల్లెలూయా.